అక్రమంగా లింగ నిర్ధారణ స్కానింగ్ యంత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 25 లక్షల విలువైన 12 ఫిక్స్డ్ డే స్కానింగ్ యంత్రాలతో పాటు 6 పోర్టబుల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక గతంలో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు స్కానింగ్ యంత్రాలు ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేసినట్లు వరంగల్ సిపి రంగనాథ్ వెల్లడించారు. అమ్మినా కానీ అది ఇంటిమేషన్ డిఎంహెచ్ఓకి ఉండాలి. అది వేరే చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ బదలాయింపు జరగాలి. ఇప్పుడు ఆ స్కానింగ్ మెషిన్లు తీసుకొచ్చి అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ మెషిన్లు అనేది చూసినప్పుడు సబిత అనే ఒక డాక్టర్, ఆమె ఆయుర్వేదిక్ డాక్టర్, ఆమె నర్సంపేటలో ఆమె విచ్చలవిడిగా స్కానింగ్ లో చేస్తున్నది. ఆమె నేను వాళ్ళ భర్తను కూడా అరెస్ట్ చేసినాం. ఈ అమ్మే వాళ్ళు కొన్ని వాళ్ళు లింక్ చేసే దాంట్లో దానికి రూల్స్ పాటించకపోవడంతో ఇవన్నీ రాంగ్ హ్యాండ్స్ లో పట్టడంతో ఇట్లాంటి స్కానింగ్ దాంట్లో మనం చూసినాము. ఇదంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మనకి ఏది వరంగల్లో కానీ లేకపోతే నర్సంపేటలో కానీ ఇట్లాంటి పలు చోట్ల కూడా మనకి రాంగ్ వాళ్ళు నిర్ధారణ చేసి మనకి లింగ నిర్ధారణ పరీక్షలు చేయటం చేసి తద్వారా దాంతో మళ్ళా ర్యాకెట్లోనే అబార్షన్లు చేయటం చేసి మనకి దీంట్లో అసలు ఆ లింగ నిర్ధారణ కూడా మనం చూసాం. చాలా సందర్భాల్లో కూడా అది రైట్ రాంగ్ గా కూడా చెప్పే పరిస్థితి ఉండదు.